హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారో. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నారా? ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీకు దూరమైన పర్సన్, మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్న పర్సన్, వాళ్ళు వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి అనేదైతే చూద్దాం. ఏముంది? వాళ్ళ గుండె లోతుల్లో ఏముంది మీ గురించి? వాళ్ళ బాధలేంటి? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళ లోపల అంతర్గతంగా దాగి ఉన్న బాధలేంటి అనేదైతే చూద్దాం. మీ పర్సన్ ఇన్నర్ ఫీలింగ్స్. మీరెవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో, మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన పర్సన్, మిమ్మల్ని దూరం పెట్టిన పర్సన్, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఏముంది? వాళ్ళ గుండె లోతుల్లో ఏముంది? ఏంటి వాళ్ళ ఫీలింగ్స్? మీ పట్ల వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళ బాధలేంటి? అనేదైతే చూద్దాం. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఎవరైనా మన రీడింగ్ కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అలాగే ఈ రీడింగ్ మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా మీరు ఏదైనా తెలుసుకోవాలి, ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. మీ అందరి ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ తీసుకుంటుంది. అలాగే మీ ఎనర్జీస్ కూడా ఈ రీడింగ్ కి పాస్ చేసుకోండి. ఎందుకంటే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్స్ తెలియచేయండి. కామెంట్స్ అనేది ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్, వాళ్ళకు దూరమైన పర్సన్, వాళ్ళని ఇగ్నోర్ చేస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి. ఎవరికైనా వర్తిస్తుంది. మీ మనసులో ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరి గురించి అయితే ఎదురు చూస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే దూరం పెడుతున్నారో వాళ్ళ గురించి అయితే చూడొచ్చు. వాళ్ళ పర్సన్ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళ మనసులో, వాళ్ళ గుండె లోతుల్లో ఏముంది? ఏమి దాగి ఉంది? వీళ్ళని ఇగ్నోర్ చేశాక వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ తెలియచేయండి ప్లీజ్. ఏముంది వాళ్ళ మనసులో? వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి? ప్లీజ్ యూనివర్స్. Knight of Wands clarification, King of Cups, Page of Cups, Queen of Cups, Cups. ఫాస్ట్ లో మీ రిలేషన్ చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయిందన్నమాట. చాలా ప్రేమ, చాలా ప్రేమ అలా మొదలైంది మీ రిలేషన్. ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను. నెంబర్ 7, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 10, నెంబర్ 6, నెంబర్ 2, నెంబర్ 8, నెంబర్ 6, నెంబర్ 9, నెంబర్ 1, నెంబర్ 13, ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి.
రాసులైతే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు. అన్ని రాసులు కనెక్ట్ అవుతున్నాయి. సో, మీకు లెటర్స్ ఉన్నా లేకపోయినా, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్స్ ఉన్నా లేకపోయినా, ఇక్కడ రాసులున్నాయి కాబట్టి అందరి ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ తీసుకుంటుంది. మీరేం బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా అండి? వీళ్ళు మీ రిలేషన్ పాస్ట్ ఎలా ఉండేది అనంటే, మీ పట్ల ఫ్యాషను, ఒక అట్రాక్షను, ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది ఇద్దరి మధ్య అనేది ఉందన్నమాట. మీకెంత ప్రేముందో వాళ్ళకు గూడా అలాగే ప్రేమనేది ఉండడము. వాళ్ళ వాళ్ళు ఏదో ప్రాబ్లమ్‌లో ఉంటే మీరు వాళ్ళని ఆదుకోవడం గావచ్చు అన్ని విధాలా. సో, మీలాంటి వాళ్ళు వాళ్ళకి దొరకడమే ఒక అదృష్టంలా వాళ్ళైతే భావించారు. సో, అలా మీరుంటున్న విధానం ఒక కేరింగ్ అండ్ నర్చరింగ్ గావచ్చు. ఏదైనా మీరు ఎలాంటి వ్యక్తులు అనంటే ఒక కామ్ అండ్ పీస్‌ఫుల్ గావచ్చు. లేదా ఒకరికి హెల్పింగ్ నేచర్ అనేది చేస్తారన్నమాట. సో, మిమ్మల్ని చూడంగానే వాళ్ళకొక ఆహ్, ఇలాంటి వాళ్ళుంటారా? ఇలాంటి వాళ్ళు గదా మనకు కావాల్సింది. మనం కోరుకున్న వాళ్ళు మనకు ఇప్పుడు దక్కారు అనుకునే విధంగా మీ లైఫ్‌లోకైతే వీళ్ళు ఎంటర్ అయ్యారు. అండ్ ఫ్యాషను, అట్రాక్షన్ అనేది ఉందన్నమాట. చాలా చాలా అదైతే ఉండడము. మీరుంటున్న విధానం నచ్చడము. అంటే ఒక గౌరవంగా అనేది ఉండడము. నలుగురిలో కూడా మీరు అలా ఉంటారన్నమాట. కామ్ అండ్ పీస్‌ఫుల్‌గా ఉంటారు. సో, మీ ఆహ్, గుణగణాలు అంటే మీ వ్యక్తిత్వం అయితే చూసి వీళ్ళు మీ లైఫ్‌లోకైతే రావడం అయితే జరిగింది. వాళ్ళకి పాస్ట్ అనేది ఏదో జరిగింది. సో, దానివల్ల అలా కనెక్ట్ అయితే అవ్వారు. అంటే ఇక్కడ సింగిల్ పేరెంట్స్ గూడా ఉన్నారన్నమాట. సో, సింగిల్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని చూసి నచ్చి వాళ్ళకేదో దక్కంది మీ దగ్గర దక్కించుకోవాలనేదైతే మీ లైఫ్‌లోకైతే వీళ్ళు వచ్చారు. వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండి, వాళ్ళకేదో ఒక లోటనేది ఉండడంతో ఒక ఎమోషనల్‌గా మీ పట్ల ప్రేమ, అట్రాక్షన్ అనేది పెంచుకున్నారన్నమాట. ఇక్కడ లవర్స్ ఉన్నారు. మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు. మ్యారేజ్ కాని ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ ఉంది. అన్నీ ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు వాళ్ళ ఇన్నర్‌లో ఏముంది అనంటే, మీ సైడు యాక్షన్ తీసుకోవాలి అనేదైతే ఉంది. యాక్షన్ తీసుకోవాలి అనుకున్నా గానీ, ఆలోచిస్తున్నారు. ఎందుకు ఆలోచిస్తున్నారు? 2 విధాలుగా న్యాయం చేయలేకపోతున్నాను. అంటే ఆహ్, ఇక్కడ లిటరల్లీ చెప్పాలంటే మోసం చేశాను అనుకునే విధంగా ఫీల్ అవుతున్నారన్నమాట. ఇటు మీ రిలేషన్ కావాలి అనిపిస్తుంది. కానీ ఏదైతే మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టి, మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్‌లో పెట్టారో, అది చాలా పెయిన్ ఉంది వాళ్ళకి. వాళ్ళకి మీరే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళకి. అంటే ఆఫర్స్ అనేది ఉన్నాయి. ఎలాంటి ఆఫర్స్‌ని కూడా ప్రెజెంట్ అయితే కొంతమంది ఇగ్నోర్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ పెట్టడానికి కారణము తనకున్న ప్రాబ్లమ్స్ కావచ్చు. అది మనీ ప్రాబ్లమ్స్ అయినా, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా ఏదైనా అవ్వచ్చు. కొన్ని స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. ఇంట్లో ఉన్న అంటే పేరెంట్స్ మాటలకి ఒక విలువ ఇవ్వడము, దానివల్ల మిమ్మల్ని ఇగ్నోర్ చేసుకుంటూ ఉండిండొచ్చు. మీ కుటుంబానికి, వాళ్ళ కుటుంబానికి ఒక ఐకమత్యం అనేది లేదన్నమాట. అంటే మీకు వాళ్ళకు సెట్ అవ్వదు అనుకునే విధంగా కొంతమంది ఇక్కడ దూరం అవ్వాల్సొచ్చింది. సో, ఆ విధంగా మిమ్మల్ని దూరం చేసుకున్నాను. అంటే మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టాను. మీకు రిప్లై ఇవ్వలేదు. అది నా తప్పే. నా తప్పే. కానీ మిమ్మల్ని నేను మర్చిపోలేకపోతున్నాను అనుకునే విధంగా ఆలోచనలైతే ఉన్నాయి. కానీ వాళ్ళు ఒక స్టెప్ తీసుకొని మీ దగ్గరికి రావాలి అనుకుంటే గొడవలు జరుగుతాయి. ఎందుకంటే అటు సైడ్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. అటు సైడ్ స్ట్రాంగ్‌గా ఉన్నారు కాబట్టి ఆలోచిస్తున్నారు. నా టైం మారుతుందా అనైతే ఆలోచిస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఆహ్, ఏదైతే స్వార్థంగా మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారో, పూర్తిగా మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. అటు ఇటుగా ఆలోచిస్తున్నారు. కొద్దిసేపు రిలేషన్ కావాలనిపిస్తుంది. మీ రిలేషన్ కావాలనిపిస్తుంది. కానీ పరిస్థితి మీకంత కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను అనుకునే విధంగా బాధపడుతున్నారు. సో, మీరిక్కడ గొడవలు వేస్తున్నారు కొంతమంది. అడుగుతున్నారు. ఎందుకిలా ఉంటున్నారు? ఏంటి నీ ప్రాబ్లమ్? ఏంటి నీ పరిస్థితి? ముందు
కమిట్మెంట్ ఇచ్చేటప్పుడు మీకు లేదా? ఇవన్నీ గుర్తుకు రాలేదా? ఇప్పుడు మాత్రమే మీ ఫ్యామిలీ, మీ అండ్ అదర్ పర్సన్ గావచ్చు, ఏదైనా గావచ్చు, మీ వర్క్ గావచ్చు, ఏదైనా అడుగుతున్నారన్నమాట మీరు. గొడవలు వేస్తున్నారు. కానీ ఈ వ్యక్తి సమాధానం చెప్పట్లేదు. ఎందుకు అననంటే ఇక్కడ చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ అనేది కొన్నున్నాయి. అవి బయట పెట్టలేకున్నారు. కొంతమంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌తో ఉన్నారు. ఆ ప్రాబ్లమ్స్‌తో వాళ్ళు చెప్పినట్లు వింటున్నారు. మీకైతే న్యాయం చేయలేకుండా ఉన్నాను అనుకునే విధంగా ఆలోచిస్తున్నారన్నమాట. వీళ్ళెందుకు దూరమయ్యారు మీ నుంచి అననంటే, ఇక్కడ కొంతమంది వాళ్ళు చేస్తున్న మిమ్మల్ని ఏదైతే ఇగ్నోర్ చేశారో, ఇగ్నోర్ చేశాక మీరు గూడా స్ట్రాంగ్‌గా ఉన్నారు. మీరు చాలా, చాలా దూరం అయితే ప్రయత్నించారు. మీ రిలేషన్ నిలబెట్టుకోవాలనేదైతే మీరు చాలా విధాలుగా ప్రయత్నించారు. కానీ అక్కడి నుంచి నో రెస్పాండ్ అనేది లేనప్పుడు మీరు ఇక్కడ స్ట్రాంగ్ అయ్యారన్నమాట. కొంతమంది ఇక్కడ టారో రీడింగ్స్ కూడా చూస్తున్నారు. గైడెన్స్ తీసుకుంటున్నారు. మీరిప్పుడు స్ట్రాంగ్‌గా ఉన్నారు. మీరిప్పుడు స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల అక్కడ మొదలవుతుంది ప్రేమ. అక్కడ మొదలవుతుంది. ఇన్ని రోజులు ఏదైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేశారో లోపల ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి అంటే నాకు నువ్వే కావాలి. ఎందుకు అంటే నిన్ను నిన్ను మర్చిపోలేను. ఎంతమందున్నా కానీ నాకు నువ్వే గుర్తొస్తున్నావు. ఎక్కడ ఫంక్షన్స్‌లో అయినా, ఎక్కడ ఆహ్, ఒక బజార్ కావచ్చు, లేకపోతే ఎక్కడైనా, ఎక్కడ తిరుగుతున్నా, ఒక బైక్ మీద వెళ్తున్నా కావచ్చు, లేదు ఒక బస్ స్టాప్‌లో కావచ్చు, ఎక్కడైనా ఒక థియేటర్‌లో కావచ్చు, ఒక ఇంటి చుట్టూ ఇంట్లో ఉన్న వాళ్ళల్లో కూడా టకాన మీరే గుర్తుకు రావడము. ఎందుకు అంటే ఇక్కడ మీరు కొంతమంది స్ట్రాంగ్‌గా ఉన్నారు. కాలం ఎంతవరకు వీళ్ళు వీళ్ళు మారతారా? మారరా? చూద్దాం అనుకునే విధంగా మీరు కొంతమంది స్ట్రాంగ్‌గా ఉన్నారన్నమాట. ఇలా స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల అక్కడ మొదలయ్యి అక్కడ ఉండలేని పరిస్థితి అయితే ఉంది. 24/7 మీరే కావాలనైతే లోపల ఆలోచన అయితే ఉంది. ఆలోచిస్తున్నారు. న్యూ బిగినింగ్ చెయ్యాలా? ఈ టైం ఎప్పుడొస్తుంది? నేను ఫ్యామిలీ మాట, నాకు నచ్చిన వాళ్ళంటూ, నా ఇష్టమొచ్చినట్టు నేనుంటాను అన్నట్లు అంటూ అవన్నీ తలుచుకొని బాధపడుతున్నారన్నమాట. అలా బాధపడుతూ పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. నమ్మిన వాళ్ళేమో స్ట్రాంగ్‌గా ఉన్నారు. అంటే అక్కడి నుంచి అక్కడ నుండి బయటపడడానికి ఆలోచిస్తున్నారు. ఏంటి వాళ్ళ మాట వినకపోతే ఇక పరిస్థితి చేదాటుతుందన్నమాట. కొంతమంది మిమ్మల్ని ఇగ్నోర్ చేసి నా వాళ్ళే నాకు అంటూ నా ఇష్టమొచ్చినట్టే నేనుంటాను. నాకు నచ్చిన వాళ్ళతోనే నేనుంటాను అనేది ఏదైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేశారో, కానీ అక్కడ పరిస్థితి వాళ్ళకి తగ్గట్టు ఉంటేనే వీళ్ళని లెక్క చేస్తారన్నమాట. లెక్క పెడతారు. కానీ అక్కడ లెక్క పెట్టరు. అది స్వార్థపూరితమైన ప్రేముంది అక్కడ. మీ పట్ల ఒక ఎమోషనల్ బాండింగ్ అనేదుంది. ఏదైతే నా వాళ్ళు అంటూ మీకు టైం ఇవ్వకపోవడము, ఇగ్నోర్ చేయడము ఏదైతే మిమ్మల్ని బాధ పెట్టారో, ఆ బాధంతా గూడా ఇప్పుడు గుర్తుకు చేసుకుంటున్నారు. ఆలోచిస్తున్నారు. నా పరిస్థితి ఇంతేనా? నేనొక రాంగ్ స్టెప్ తీసుకున్నానా? నేనొక చైల్డిష్‌గా బిహేవ్ చేశాను మీ పట్ల. నేనిలా చేసుండకుండా ఉండాల్సింది. ఎందుకు అంటే పాస్ట్‌లో మీకైతే చెప్పడం జరిగిందంట. అంటే నేను న్యాయం చేయలేను. అది ఆహ్, ఫ్యామిలీ అవ్వచ్చు, లేక థర్డ్ పర్సన్ అవ్వచ్చు. ఒక కెరీర్ విషయంలో ఫోకస్ పెట్టి దానివల్ల మీకు టైం ఇవ్వలేకుండా ఉండుండొచ్చు. ఏదైనా కావచ్చు. మీకైతే ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేకుండా మీ ఇద్దరి మధ్య ఒక ఎడమొహం, పెడమొహంలానే మీరున్నారంట. దాని గురించయితే ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్ నిలుపుకోవాలని నాకు ఉంది. నాకు అవకాశాలున్నాయి. ప్రెజెంట్ మీ గురించే ఆలోచిస్తున్నాను. కానీ గొడవలు జరుగుతున్నాయి. ఎందుకు అంటే అటు సైడ్ ఉన్న వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉన్నారు. టైం ఎప్పుడు మారుతుందా అనే ఆలోచనలో నేను ఉన్నాను. నేనొక తప్పు చేశాను. నేను స్వార్థపూరితమైన ప్రేమనేది మీ పట్ల చూపించాను.
కానీ మీరేదైతే ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నారో, ఈ స్ట్రాంగ్ అనేది వాళ్ళు భరించలేకుండా ఉన్నారంట. కొంతమందికి మీ మధ్య మాటలు కూడా దగ్గరగానే ఉన్నా కానీ, తడి పొడిగా ఉన్నారన్నమాట మీరు. అంటే వాళ్ళెక్కడన్నా పోనీ ఏమన్నా చేసుకొని, వీళ్ళ బతుకులు ఇంతే కదా! మన లైఫ్‌లోకి ఎందుకొచ్చారు వీళ్ళు అనుకునే విధంగా మీరున్నారు. లైఫ్ లాంగ్ రిలేషన్ ఉంటాను అని చెప్పి వీళ్ళిలా మోసం చేసి వెళ్లారు గదా! మనమెందుకు వీళ్ళ కోసం మనము ఎదురు చూడాలి? మనం హ్యాపీగా ఉందాము. ఎన్ని రోజులు ఇలా ఏడుస్తాము? అని కొంతమంది ఒక స్ట్రాంగ్‌గా తయారయ్యారు మీరు. అది కూడా వాళ్ళకు బాధగా ఉంది. ముందులా లేరు అనుకునే విధంగా ఉన్నారు. తన మనసులో ఇన్నర్‌లో ఆలోచిస్తున్నారన్నమాట. కానీ మీరంటే ఇష్టము. ఇష్టమున్నా కానీ పరిస్థితులు నన్నలా మార్చాయి అనైతే ఆలోచిస్తున్నారు. ప్లీజ్ ఇలా క్లారిఫికేషన్. ఇలా పర్సన్ క్లారిఫికేషన్. చూసారా? ఇక్కడ ఏంటి అంటే ఏదైతే మిమ్మల్ని దూరం పెట్టారో, వద్దు అంటూ మిమ్మల్ని ఏదైతే దూరం పెట్టారో, వాళ్ళకైతే ఇప్పుడు మనసు మిమ్మల్ని దూరం పెట్టాను అనుకునే విధంగా అలాంటి ఫీలింగ్ అయితే ఉందన్నమాట. నేను దూరం పెట్టడం వల్లే గదా! ఈ రిలేషన్ ఇంతవరకు వచ్చింది. మీరు స్ట్రాంగ్ అయ్యారు. వాళ్ళేమో న్యూ బిగినింగ్ కావాలనైతే కోరుకుంటున్నారు. ఈ రిలేషన్ మళ్ళా కావాలనేదైతే అనుకుంటున్నారు. కానీ 2 విధాలుగా ఆలోచిస్తున్నారు. 2 విధాలుగా ఆలోచిస్తున్నారు. ఇటు మీరు కావాలనిపిస్తుంది. అటు థర్డ్ పర్సను కావాలనిపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ కొంచెం లోకానికి తల వంచుతున్నారు కొంతమంది. సొసైటీ గురించి ఆలోచిస్తున్నారు. నలుగురు నన్ను తప్పుపడతారేమో అనుకుంటున్నారు. ప్రెజెంట్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎలా ఉంది అనంటే, వాళ్ళ పరిస్థితి గూడా ఒక కర్మ అనేది నడుస్తూ ఉందన్నమాట. అక్కడున్న వ్యక్తులు వాళ్ళకనుకున్న విధంగా ఉంటేనే వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉంటారు. వాళ్ళకనుకున్న విధంగా ఉంటేనే వీళ్ళు, వీళ్ళు చెప్పిన మాట వింటారన్నమాట. లేదు అంటే వాళ్ళు దూరం పెడతారు. అలా దూరం పెడుతున్నారు గాబట్టి అది చెప్పుకోలేరు. ఇక్కడ మీ పట్ల ప్రేమనేది పెరిగింది. అందుకే రీయూనియన్ కావాలనైతే అనుకుంటున్నారు. ఎదురు చూస్తున్నారు. కానీ రీయూనియన్ అయ్యాక నేను నిలబెట్టుకోగలనా? మళ్ళా నేనేదైనా మిమ్మల్ని ఎక్కడ స్ట్రక్ పొజిషన్‌లో పెడతానో అనే భయం గూడా వీళ్ళకుంది. అలా చేయడం వల్ల మీరు మళ్ళా బాధపడ్డము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళనవుతాను అనుకునే విధంగా గూడా మీ పర్సన్ ఉన్నారు. సిట్యుయేషన్ ఎలా ఉండబోతుంది అనేదైతే వాళ్ళు ఆలోచించుకుంటున్నారన్నమాట. ఇన్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? లోపల మనసులో భావాలు ఎలా ఉన్నాయి అనంటే, ఇలా ఉంటున్నారు. కమిట్మెంట్ ఇవ్వాలనే ఉంది. కానీ లైఫ్ లాంగ్ తోడుండాలి అనేదైతే ఉంది. రిలేషన్. చాలా స్ట్రగుల్స్ అయితే ఉన్నాయి. ఆలోచిస్తున్నారు. అతి వేగంగా ఉంది ఆలోచనైతే మనసులో. కానీ ఆలోచిస్తున్నారు. లోపల అంతర్గతంగా బాధపడుతున్నారు. కానీ ఏ న్యాయం చేయలేకపోతున్నాను. అది ఫ్యామిలీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, థర్డ్ పర్సన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీ నుండి వీళ్ళు ఎందుకు దూరమయ్యారు అనేది మీకు తెలుస్తుంది. ఇది జనరల్ రీడింగ్. ఇక్కడ కొంతమంది ఫ్యామిలీ ఉన్నారు. కొంతమంది ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ ఉంది. లవర్స్ ఉన్నారు. ఇలా కనిపిస్తున్నారు. ఒక స్టెప్ మీరు తీసుకొని మీ ముందుకు రావాలి అనేదైతే ఉంది. కానీ మళ్ళా లోపల ఒకవేళ
నేను మీకు కమిట్మెంట్ ఇస్తే నేను మళ్ళా మీకు న్యాయం చేయగలనా? అలా అవతల వాళ్ళు చేయనిస్తారా? దానివల్ల మీరేదైనా మళ్ళా సఫర్ అవ్వడము, ఇదంతా ఉంటుందేమో అని లోలోపల అంతర్గతంగా ఆలోచిస్తున్నారు. ఇన్నర్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. రీయూనియన్ అయితే చెయ్యాలి. నేను మర్చిపోలేను. ఇక్కడ కొంతమందికి రీయూనియన్స్ గూడా అవుతాయన్నమాట. ఎందుకంటే మీరింత స్ట్రాంగ్‌గా ఉండడం వాళ్ళు భరించలేరు. భరించలేరు. 24/7 మీరే గుర్తొస్తున్నారు వాళ్ళకి. ఇలా ఉన్నారు. మనసు నిండా ఆలోచనలు. దిక్కు తోచట్లేదు. పాస్ట్‌లో మీకైతే ఏదైతే మీకొక న్యాయం చేయలేదు, మీకొక కమిట్మెంట్ ఇవ్వలేదు అనేది ఏదైతే ఉందో దాని గురించి ఆలోచిస్తున్నారు. నలుగురు గురించి ఆలోచించి నలుగురు గురించి ఆలోచించి మిమ్మల్ని దూరం చేసుండొచ్చు. థర్డ్ పర్సన్ వల్ల అది మిమ్మల్ని దూరం చేసుండొచ్చు. ఏదైనా కావచ్చు రీజన్. మీరు ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అని చాలా విధాలుగా ప్రయత్నించారు. కానీ నేనే మీకు మోసం చేశాను. నేనొక స్ట్రక్ ఎనర్జీలో మిమ్మల్ని ఉంచాను. అంటే మీరు కాల్ చేసినప్పుడు మీ మెసేజ్‌లకి రిప్లై ఇవ్వకపోవడము, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడము, మీ మెసేజ్ చూసినా గానీ సమాధానం లేకుండా మీ నంబర్ బ్లాక్ చేయడము. ఇక్కడ 2 విధాలుగా ఆలోచించి ఈ రిలేషన్‌కి ఈ రిలేషన్‌ని ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉంచాను. ఇది నా వల్లే. నేనే చేశాను. కానీ ఇది బయటికి చెప్పుకోలేరు. ఎందుకు అంటే ఇగో ఉందన్నమాట. ఇది మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే ఇన్నర్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. మీకు రియూనియన్స్ ఎప్పుడున్నాయి అనేదైతే చూద్దాం. ప్లీజ్ చూస్తున్న మా వ్యూవర్స్‌కి రియూనియన్స్ ఎప్పుడున్నాయి? వాళ్ళ పర్సన్ తోటి రియూనియన్స్ ఎప్పుడు? చూస్తున్న మా వ్యూవర్స్‌కి వాళ్ళ పర్సన్ తోటి రియూనియన్ ఎప్పుడు? వీళ్ళకి దూరమైన పర్సన్, వీళ్ళని ఇగ్నోర్ చేస్తున్న పర్సన్, వీళ్ళతోటి ఎప్పుడు రియూనియన్ చేస్తారు? వాళ్ళకి ఎప్పుడు రియూనియన్స్ ఉన్నాయి? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ శివయ్య. చూసారా? టైం అనేది రాలేదు. ఎందుకు అంటే మనసులో ఉంది. చూసారా? ప్రేమ ఉంది. మీరెంత ప్రేమనేది పంచారో వాళ్ళు గూడా అదే విధంగా ప్రేమననేది షేర్ చేసుకున్నారు. ఎప్పుడు? పాస్ట్‌లో. క్లారిఫికేషన్. ప్రెజెంట్ ఏమున్నది బయట పెట్టలేకపోతున్నారు. నాకు రీయూనియన్ కావాలి అనేదైతే ఉంది వీళ్ళలో. రీయూనియన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనసులో ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి అనంటే మీతో ఉన్నప్పుడు ఒక హ్యాపీ మూమెంట్స్ అనేది ఉన్నాయంట. అంటే అంత హ్యాపీగా ఉండడం, సెలబ్రేషన్స్ చేసుకోవడం, ఎంజాయ్ చేయడం. అక్కడ వాళ్ళు ఉన్న చోట వాళ్ళకి మనశ్శాంతి అనేది లేకపోతే మీ దగ్గరకొచ్చాక వీళ్ళకి మనశ్శాంతి అనేది ఉండడం. అంత హ్యాపీగా అయితే ఉన్నారంట. సో, అది కావాలి మళ్ళా అనేదైతే లోపల ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీరే గుర్తుకు రావడం అయితే జరుగుతుంది ఇక్కడ. కొంతమందికైతే రీయూనియన్స్ అయితే ఉన్నాయి. ఆలోచిస్తున్నారు. లోలోపల ఆలోచనలు వాళ్ళకి వాళ్ళే మనసునైతే ఆహ్, కలిచివేస్తుందన్నమాట మనసు. ఎమోషనల్ బాండింగ్ అనేదుంది. తనకు తానే ప్రశ్నించుకుంటున్నారు. ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ రీయూనియన్స్ అయితే కొంతమందికి 3 వీక్స్, 3 డేస్ అయినా, 3 వీక్స్ అయినా, 3 మంత్స్ అయినా పట్టొచ్చు. ఓకేనా అండి? ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకెంత వరకు రెజొనేట్ అయిందనేది కూడా తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఓకేనా? బాయ్ అండి. మరో రీడింగ్‌తో నేను మీ ముందుంటాను.